శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని దేవుని యొక్క మాట. నిజంగా వాళ్ళు ధన్యులు. పెండ్లి విందుకు రావడం అంటే ఏంటి? ఆ రోజు అసలు ఏం జరుగుతుంది? ఆలోచనల ద్వారా, మాటల ద్వారా వర్ణించలేనటువంటిది గొప్పది. ప్రపంచంలోని ఆనందంతో నిండి విందు ముందు జరుగుతున్నప్పుడు ఆ గొప్ప కార్యాన్ని వివరించడానికి మాటలు చాలు. అది గొప్ప ప్రేమ పండుగ. తన ముద్దుల వధువుతో కలిసి సర్వలోకాధిపతి అయినటువంటి రాజుకు ఇచ్చే గొప్ప పెండ్లి విందు అది సర్వాన్ని ఘనంగా ఒడ్డు సిద్ధపరచడానికి తగిన దివ్యమైనటువంటి పరలోకపు యొక్క విందు. ఆయన్ని సేవించే కోట్ల కొలది అసంఖ్యమైనటువంటి దేవదూతలు ఆ విందుకు సిద్ధపడడానికి ఎంత త్వరపడతారో ఒక్కసారి ఆలోచించండి. ఆ విందు వల్ల స్వర్గం సౌందర్యంతో నిండి అమర్చబడుతుంది. దూతలు విశ్వాసం కలిగిన వారిని భూమి మీద సేవిస్తూ ఉంటే ఇంకా పరలోకంలో ఇంకెంతగా పరిచయం చేస్తారో. విశ్వాసులు తమ తండ్రి ఇంటికి రాజులుగా ప్రవేశించినప్పుడు ఎడతెరిపి లేకుండా దూతలు వాళ్ళని నెప్పుతారు. నిజమే. ఇలాంటి యొక్క గొప్ప విందును మరి మా ప్రియ కుమారుడైనటువంటి స్టెఫెన్ వివాహపు యొక్క విషయంలోనూ అలాగే రిసెప్షన్ విషయంలోనూ కూడా దేవుడు కరుణ చూపించారు. నిజానికి మేము అంత గొప్ప వాళ్ళం కాదు, ఏ యోగ్యతకు తగిన వాళ్ళం కాదు. మేము అలాంటి వారమైన మమ్మల్ని అనేక మంది దైవ సేవకులతో కలిసి గొప్ప విందుగా బహు గొప్పగా ఆ రిసెప్షన్ కార్యక్రమం జరిగించిన దేవునికే స్తుతి ఘనత మహిమ ప్రభావంలో కలుగునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభు నిజముగా వరుడుగా మీరు వస్తున్నప్పుడు వధురాలుగా మేము సిద్ధపడిన వారుగా ఉండటకు నువ్వు దేవా సహాయం చేయండి. అలాంటి పెళ్లి వివాహపు కార్యక్రమంలో మేమందరూ పాల్గొనేందుకు మాకు సహాయం చేస్తాను శ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థన మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.